ఆదిలాబాద్ మున్సిపల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైర్పర్సన్ గా బండారి అనుష ఎన్నికయ్యారు. 27 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో ఆమెను ఎన్నుకున్నారు. మొత్తం 51 మంది సభ్యుల్లో కాంగ్రెస్ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 5, స్వతంత్రులు 5 మద్దతుతో ఆమె విజయం సాధించారు. 45వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనుష తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో రెబెల్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు పోటీగా బీజేపీ తరపున చైర్పర్సన్ గా బరిలోకి దిగిన జోగు శైలజకు 23 ఓట్లు వచ్చాయి. వైస్ చైర్మన్ గా 44వ వార్డు ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. బీజేపీకి 21 స్థానాలు, 2 ఎక్స్ అఫిషియో ఓటు ఉన్న మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ గా నాయకపు వినయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా దావా స్వాతి, వైస్ చైర్మన్ గా రాగంశెట్టి సత్యనారాయణ ఎన్నికయ్యారు. చెన్నూరు పురపాలక చైర్పర్సన్ గా 2 వార్డు అభ్యర్థి పెద్దింటి పద్మను ఎన్నుకున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఖానాపూర్, కాగజ్ నగర్, క్యాతనపల్లిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ అభ్యర్థులతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ పోలీసులు బాల్క సుమన్ ను అనుమతించకపోవడంతో తమ అభ్యర్థులతో కలిసి ధర్నాకు దిగారు. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఆదిలాబాద్ మున్సిపల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైర్పర్సన్ గా బండారి అనుష ఎన్నికయ్యారు. 27 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో ఆమెను ఎన్నుకున్నట్లుగా సమాచారం. మొత్తం 51 మంది సభ్యుల్లో కాంగ్రెస్ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 5, స్వతంత్రులు 5 మద్దతుతో ఆమె విజయం సాధించారు. 45వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనుష తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. ఎక్కడ లేని విధంగా సమీకరణాలు మారుతూ వచ్చాయి. అయితే ఆదిలాబాద్ లో ఊహించని ట్విస్టులు, మంచిర్యాలలో తొలి మేయర్ కొలువు తీరడం, ఇలా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే రాజకీయ చదరంగా మారిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని బీజేపీకి బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ జత కట్టడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆదిలాబాద్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోవడం, 23 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అయ్యాయి. వీరు స్వతంత్ర అభ్యర్థి బండారి అనుషకు మద్దతు తెలపడం, ఆమె 27 మంది సభ్యుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇలా ఇది జిల్లా రాజకీయాల్లోనే పెను సంచలనమే అని చెప్పాలి. రాజకీయంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతోటి చైర్పర్సన్ పీఠం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే ఇటు బండారి అనుషకు చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇటు కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అయితే బీజేపీ బలంగా ఉన్నప్పటికీ బీజేపీకి చెప్పట్టేందుకు శత్రువులైనటువంటి బద్ధశత్రువులు ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు ఇండిపెండెంట్, ఇటు ఎంఐఎం కూడా
ఇటు మొత్తం 49 వార్డులకు కానీ బీజేపీ 21 వార్డులు స్థానాలు సాధించుకోగా ఇటు కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు సాధించింది. టీఆర్ఎస్ 6, ఎంఐఎం 6 స్థానాలు, ఇండిపెండెంట్ 5 స్థానాలు సాధించుకోవడంతో ఇండిపెండెంట్లు ఇప్పుడు కీలకంగా మారారు. అయితే మెజారిటీ ఎక్సెప్షన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ 2 ఓట్లతోటి 23కు బలం చేకూరడంతో ఖచ్చితంగా బీజేపీ ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటుందంటే అంతా ఊహించారు. మరి ఈ క్రమంలోనే అనూహ్యంగా ఇటు బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇటు ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతోటి బీఆర్ఎస్ ను కూడా మద్దతు కూడగట్టుకుని ఇటు బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఇటు వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి పి సుదర్శన్ రెడ్డి ఇటు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎన్నికలకు సంబంధించి ఇటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి క్యాంపు రాజకీయాలకు తెరలేపి ఇటు క్యాంపుకు తరలించి ఇండిపెండెంట్ల మద్దతు కూడా కూడగట్టుకోవడంతో ఇటు దీనికి ఇటు బీజేపీకి చెక్ పెట్టారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల వ్యాప్తంగా చూసుకుంటే ఇటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో మెజారిటీ స్థానాలు సాధించి 60 డివిజన్లకు గాను 44 స్థానాలను సాధించి ఇటు కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం, డిప్యూటీ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అయితే దాంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్వతంత్రులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఇటు మద్దతు పలకడంతో 32వ డివిజన్ కార్పొరేట్ గా ఉన్నటువంటి ధరణి మధుకర్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో పాటు రమ్యను మహిళకు డిప్యూటీ మేయర్ పదవిని ఇటు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిందని చెప్పవచ్చు. దీంతో ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో కూడా నిర్మల్ మున్సిపాలిటీని ఇటు మా కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించడంతో భార్యాభర్తలుగా ఉన్నటువంటి అప్పాల కావ్యతో పాటు అప్పాల గణేష్ చక్రవర్తి చైర్మన్, వైస్ చైర్మన్ గా ఇటు ఎన్నుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించడంతో చైర్మన్ పీఠం గత ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వీరికి ఇటు చైర్మన్ పీఠం కూడా ఇటు వస్తుంది. వారే చైర్మన్ పీఠాలు అలంకరిస్తూ వీళ్ళు దీన్ని మున్సిపల్ చైర్మన్ గా ఒకే కుటుంబానికి పాలించినటువంటి ఘటన కూడా మనం ప్రస్తుతం గమనార్హం. అయితే దీంతో పాటు ఇటు కేతనపల్లి మున్సిపల్ ఇటు వాయిదా పడింది. కేతనపల్లితో పాటు ఇటు ఖానాపూర్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా వాయిదా పడడంతో ఇటు కొంత గందరగోళం పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఖానాపూర్ లో బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. అయితే ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాత్రం ఖచ్చితంగా చైర్మన్ పీఠం కాంగ్రెస్ అంటూ హాట్ కామెంట్ చేయడం సంచలనం కలిగిస్తుంది. మరోవైపు కేతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇటు కేతనపల్లి మాత్రం ఎన్నికల సమయం నుంచే కూడా సంచలనాత్మకంగా మారడంతో ఇటు సిపిఐ బీఆర్ఎస్ పొత్తుతోటి పోటీ చేయడంతో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్, సిపిఐ సాధించుకోవడంతో బీఆర్ఎస్ ఇటు జెండా ఎగరవేస్తుందని చెప్పేసి అనుకున్నటువంటి నేపథ్యంలో ఇటు వివేక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇటు ఏదైతే సిపిఐతో పాటు స్వతంత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతు కూడగట్టుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పాటు దాంట్లో విఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే బాల్కసుమన్ అప్రమత్తమై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడంతో ఇటు కేతనపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనే ఊహాగానాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో నేడు ఎన్నికకు సంబంధించిన అధికారుల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినా కూడా ఇటు డీసీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీసీ అధ్యక్షుడు ఇటు ఎన్నికకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యాలయం లోపలికి వెళ్లడంతో తమను బీఆర్ఎస్ ను అడ్డుకోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య కాస్త వివాదం చెలరేగింది. వాగ్వాదం చోటు చేసుకోవడంతో అల్లర్లు చెలరేగాయి. అయితే పోలీసులు ఇటు రంగప్రవేశం చేసి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను వెళ్ళగొట్టడంతో అక్కడ నిరసన చేస్తూ అటు రాస్తారోకోను కూడా నిర్వహించిన పరిస్థితి. బాల్కసుమన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇటు అధికారులు దీనికి సంబంధించిన ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ ఇక్కడ దీనికి సంబంధించి ఈ కోరం లేకపోవడం వీళ్ళు గైర్హాజరు కావడంతో దీన్ని ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆసిఫాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే గుమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అనూహ్యంగా పార్టీ నాయకులకు మద్దతు తెలపడంతో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది మద్దతు పలకగా అందులో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరచడం, చైర్మన్ అభ్యర్థి బలపరచడం వారికి మద్దతు తెలపడంతో అనూహ్యంగా బీఆర్ఎస్ ఇటు మున్సిపల్ చైర్మన్ తొలి మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంగిరి ఆకాష్ కు ఇటు మద్దతు పలకడంతో అతను చైర్మన్ గా ఎన్నికయ్యారు. దాంతోపాటు డిప్యూటీ ఇటు వైస్ చైర్మన్ గా మా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థికి కూడా కట్టబెట్టారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు ఖానాపూర్ ఇటు కేతనపల్లికి సంబంధించి వాయిదా పడడంతో ఇటు బైంసా కూడా దీనికి సంబంధించి మేయర్ కూడా
ఎంఐఎం చేజిక్కించుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే భైంసా చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమ్మెల దత్తాత్రి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి బీబీ కుతిజా సిద్దికి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మద్దతు తెలిపినటువంటి ఓకే రైట్. ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతు తెలపడం, దాంతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా ఇటు ఓటు వినియోగించుకోవడంతో భైంసా మున్సిపాలిటీ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న దత్తాత్రి గెలుచుకోవడం, ఇటు ఎన్నిక ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. మొత్తంగా చూసుకుంటే 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.